హైదరాబాద్ లో చాలా వరకు దుకాణాల్లో 10 రూపాయల కాయిన్ తీసుకోవడం లేదు. ఒక హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. భాగ్యనగరంలో చాలా మాల్స్ లో 10 రూపీస్ కాయిన్ తీసుకోవడం లేదు. ఇటీవల నీలోఫర్ కేసు వద్ద కూడా 10 రూపీస్ కాయిన్ ఇస్తే వారు నిరాకరించారు. ఏదైనా మాట్లాడితే మా వద్ద నుంచి ఎవ్వరూ తీసుకోవడం లేదు, తామెందుకు దీనిని తీసుకోవాలని వాదిస్తున్నారు. దీనిపై చాలా మందికి అవగాహన కరువైంది. ఈ నిరాకరణపై ఎటువంటి చర్యలు ఉంటాయి, వీటిపై జరిమానా లాంటివి ఉన్నాయా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. చాలా మంది 10 రూపాయల నాణ్యం నకిలీ అని లేదా 1 రూపాయి నాణ్యం ఇకపై చలామణిలో లేదని వారు అంటున్నారు. అలా చేయటం చట్టరీత్యా నేరమని మీకు తెలుసా? మీరు అలాంటి వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే వారు కూడా శిక్షించబడవచ్చు. మీకు ఇలా జరిగితే ఎలా ఫిర్యాదు చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. అలాగే నాణ్యాలకు సంబంధించిన నియమాలేంటో మరియు ఎవరైనా నాణ్యం తీసుకోవడానికి నిరాకరిస్తే తమను ఎలాంటి శిక్షను ఎదుర్కోగలడో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎవరైనా నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరిస్తే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతనిపై ఇండియన్ కరెన్సీ యాక్ట్ ఐపీసీ సెక్షన్ కింద చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత దుకాణదారులే లేదా నాణ్యాలు స్వీకరించడానికి నిరాకరించిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. భారతీయ శిక్ష స్మృతిలో సెక్షన్ 489A నుండి 489E వరకు నోట్లు లేదా నాణ్యాల నకిలీ ముద్ర, నకిలీ నోట్లు లేదా నాణ్యాలు చలామణి, నిజమైన నాణ్యాలను స్వీకరించడానికి నిరాకరించడం నేరాలు. ఈ సెక్షన్ల కింద ఏదైనా చట్టం పరమైన న్యాయస్థానం ద్వారా ఆర్థిక జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే నిబంధన ఉంది. ఎవరైనా మీ నాణ్యం తీసుకోవడానికి నిరాకరిస్తే మీరు అవసరమైన రుజువుతో అతన్ని చర్య తీసుకోవచ్చు. అయితే ఆర్బీఐ నాణ్యాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా పంచుకుంది. వాటిలో ఏవి నకిలీవి కావని స్పష్టత ఇచ్చింది. అలాగే 10 రూపాయల నాణానికి సంబంధించిన వస్తువు పుకార్లు తప్పని ఆర్బీఐ పేర్కొంది. మీరు లావాదేవీ కోసం ఏదైనా 10 రూపాయల నాణ్యం ఉపయోగించవచ్చు. 2 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు నోట్లను ముద్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు అధికారం కలిగి ఉంది. 1 రూపాయి నోటును ఆర్బీఐ కి బదులుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. దీనిపై ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.